అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏదైతే మార్చ్ 8 జరిగిందో దాన్ని పురస్కరించుకొని నేషనల్ విమెన్ కమిషన్ అలాగే స్టేట్ విమెన్ కమిషన్స్ కూడా అంటే ఇండియా మొత్తం మీద అందరూ కూడా మార్చ్ 9th నుంచి మార్చ్ 13th వరకు మహిళా జన్సున్వయ్ అంటే రాష్ట్ర కమిషన్ మీ చెంతకనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే చాలామంది కమిషన్ ఆఫీస్ అనేది మంగళగిరిలో ఉంటుంది కాబట్టి దూరం నుంచి రాలేరు. అలాగే సో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పిటిషన్స్ ఏదైతే మా దగ్గరికి వచ్చినాయో జిల్లా వారీగా అవే కాకుండా వాక్-ఇన్ పిటిషన్స్ కూడా మేము పరిశీలిస్తూ ఉంటాము. సో ఈ జన్సున్వాయ్లో ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, అంటే ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి ఆ పోలీస్ అఫీషియల్స్ అంతా వస్తారు. అలాగే లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, దెన్ ఆర్డీఓ నుంచి. ఎందుకంటే ఏ ఇష్యూస్ ఉన్నా ప్రాపర్టీ ఇష్యూస్ కానీ లేకపోతే ఏ ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడే సాల్వ్ అయ్యేటట్టు ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టాం అనమాట. దీని ద్వారా ఏంటంటే వాళ్ళ చెంతకే వెళ్ళి కొంతమంది రాలేరు, దూరం వల్ల కానివ్వండి లేకపోతే అవగాహన లేకపోవటం వల్ల కాబట్టి సో మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తున్నాము. ఇప్పటికీ నెల్లూరు జిల్లా 9వ తారీఖు నెల్లూరు జిల్లాలో చేసాము. నిన్న గుంటూరు, బాపట్ల, పల్నాడు కవర్ చేసాము. ఈరోజు కృష్ణా, గుంటూరు, ఏలూరు ఈ 3 డిస్ట్రిక్ట్స్ తీసుకున్నాము. సో 5 రోజుల్లో దాదాపు ఒక 13 డిస్ట్రిక్ట్స్ వరకు కవర్ చేసి ఇంతకుముందు పెండింగ్ పిటిషన్స్ అనేది ఎంతవరకు వచ్చినాయి అది ఫాలో అప్ చేసి వాళ్ళు చెప్తారు. అలాగే పిటిషనర్స్ని కూడా పిలిచి ఏదైతే ఇన్వెస్టిగేషన్ అయిందో ఏదైతే వాళ్ళకి రిపోర్ట్ వచ్చిందో దాంతో సాటిస్ఫై అయ్యారా లేదా, ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ దాన్ని తిరిగి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పడం. సో ఇవన్నీ కూడా చేస్తాం. లీగల్ హెల్ప్ కావాలంటే ఇక్కడే ఉంటారు కాబట్టి లీగల్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వాళ్ళకి న్యాయ సలహాలు కూడా అన్నీ ఒకే వేదిక నుంచి జరుగుతాయి. సో ఆ కాన్సెప్ట్ మహిళా జన్సున్వయ్ 5 రోజులు జరుగుతుంటుంది. ఇది ఇండియా వైడ్ మొత్తం కూడా అన్ని స్టేట్స్లో జరుగుతుంది. అంటే ఇప్పుడు వరకు కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు కలిపి 27 కేసెస్ ఉన్నాయి. ఇవి కాకుండా అంటే ఈ 2 గంటల్లో మేము చూసినవి వాకిన్స్ ఒక 8 వచ్చినాయి. సో ఇంకా మేము ఈవినింగ్ వరకు ఉంటాం కాబట్టి ఇంకా వాకిన్స్ ఆల్రెడీ వచ్చారు. అవి కూడా మేము కంప్లీట్ చేసుకొని మ్యాక్సిమం ఇక్కడే వాళ్ళకి సొల్యూషన్ దొరికేటట్టు ట్రై చేస్తాం. యూజువల్లీ వచ్చి డొమెస్టిక్ వైలెన్స్ ఈ ఇష్యూస్ మీద ఎక్కువ వస్తాయండి. లేకపోతే సివిల్ ఇష్యూస్లో అంటే హెరాస్మెంట్ అది, లేకపోతే పోక్సో కేసెస్ ఇవి ఎక్కువ వస్తుంటాయి. ఓకేనా?